తమ్ముడు చదువుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. నిశ్చయముగా ఇంతవరకు మనం చేస్తున్న పని కూడా అదే, ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మరి ఆ బిడ్డ పట్ల దేవుడు ఎంతగానో కృప చూపి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమునిచ్చి శ్రేష్టమైన భవిష్యత్తును ప్రభు ఇచ్చారు. ఒక చక్కని తలాంతు. అన్నం చూసినప్పుడు, వాళ్ళ మనవాళ్ళని చూసినప్పుడు, నాకు 2 మనవాళ్ళు ఉన్నారు, నాకు ఆశ పెరిగింది, వాళ్ళని కూడా అట్లా పెంచాలి. నాకు చాలా వీళ్ళని చూస్తుంటే ఈ టీంని, శ్రీని గారు వాళ్ళ అబ్బాయి కూడా చక్కగా అసలు దేవునిలో మంచిగా తలాంతులు కలిగి వాడబడుతున్నారు. మీరందరూ ఎంతో ఎత్తిపట్టాలి ఆ బిడ్డల్ని. ఇంకా అన్ని తలాంతులు, సౌండ్ సిస్టమ్ కానీ, అలాగనే మ్యూజిక్ సిస్టమ్ కానీ అన్నీ కూడా ఆపరేట్ చేయగలగాలి. ఆరాధించాలి, బాగా పాటలు పాడాలి, పాటలు రాయాలి, సంఘములు అందరూ లేపబడాలి. కాబట్టి చాలా సంతోషం. చదివి వినిపించినటువంటి తమ్ముడు తిమోతికి హృదయపూర్వక వందనాలు. సమయంలో తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యము నిమిత్తము దైవజనులు జాన్ పాల్ గారు ఒక క్లుప్త ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కూడి చేరిన మనందరం కూడా తలలు ఉంచుదాం. ఇప్పటివరకు దేవుడు మహాకృప తోడుగా ఉంచి ఈ కృతజ్ఞత కూడిక అంతా కూడా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు ఘనంగా జరిగిస్తూ వచ్చాడు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అలాగే సాక్ష్యం ద్వారా దేవుడు ఎంతగానో మహింపరచబడ్డాడు. మన బిడ్డల పెంచే విషయంలో దేవసేవకులు చెప్పినట్లుగా ఆ విధంగా పెంచాలని, ఆ విధంగా దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఉండాలి, మన బిడ్డలు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. అలాగే దేవుని సంఘంలో కూడా ఉన్నతమైన పరిచర్య చేసే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేంగలైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నిన్ను ఆరాధిస్తున్న బిడ్డల పట్ల మీరు చూపుతున్న ప్రేమ కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే నా తండ్రి సహోదరులైన బాబుని, అలాగే నైనా సహోదరి షోలిమిని ప్రేమించి ఇచ్చిన కుమారునైనా జాషువా పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి నన్ను మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ బిడ్డని తను మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. నీ బిడ్డని తను మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డ పట్ల ఆపరేషన్ అంతటా మీరు తోడుగా ఉండి అయ్యా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సహాయం చేసినందుకు తను మీ స్తోత్రాలయ్యా. అందు నిమిత్తం నా తను నీ బిడ్డలు ప్రభువా అయ్యా, నీ సన్నిధిలో నాయన ఈ రీతిగా సంఘాన్ని, అలాగే దైవ సేవకుల్ని, బంధువుల్ని, రక్త సంబంధులందరినీ పిలిపించుకొని ప్రభావ ఈ రీతిగా నీ నామాన్ని ఘనపరచుటకు మీరు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అలాగే నా తండ్రి ఈ సమయంలో ప్రభువా మీ దాసుడు ప్రభువా నీ పక్షాన నిలబడుతుండగా తండ్రి నీ ఆత్మతో నింపండి, బలపరచండి, అభిషేకించండి. కూడి వచ్చిన మా అందరితోనైనా మీరే తేటగా మాట్లాడమని నీ ఆత్మ సహాయాన్ని తండ్రి దైవ సేవకులకు అనుకరించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.